యేసు ప్రభు వారు పుట్టారు ఏంటంటే పాతవి గతించిపోను, కొత్తగా అంటే పాత జీవితంలో ఏదైతే నేను దేవుని సన్నిధానంలో తప్పులు చేశానో వాటిని విడిచిపెడతాను, ఈసారి ఒప్పుకో. కుటుంబ విషయంలో తప్పులు చేశాను, విడిచిపెడతాను, ఒప్పుకో. భర్త దగ్గర మాట వినలేను, ఒప్పుకో. భార్య దగ్గర భార్యను ప్రేమించలేము, ఒప్పుకో. పిల్లల్ని ప్రేమించలేము, ఒప్పుకో. పిల్లలకు బైబిల్ చదివించలేము, ఒప్పుకో. ఇదిగో ఈ సంవత్సరం నుంచి నేను ఆత్మీయ జీవితానికి ఏది అడ్డుపడ్డా దాన్ని పక్కకు పెట్టేసి ఈ జీవితాన్ని ఈ 2026 సంవత్సరాలు యేసు ప్రభు వారు ఎందుకు పుట్టాడంటే ఇగో ఈ జీవితం కోసమే పుట్టాడు. 2026 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఎందుకు పుట్టాడు చెప్పమ్మా? చెప్పాడు, పాపులను రక్షించుటకు. అర్థమైందా? మరి యేసు ప్రభు చనిపోయినా ఇంకా గుర్తుపెట్టుకుంటామంటే ఆయన చనిపోకంటే ముందు చేసింది 3.5 సంవత్సరాల పరిచర్య, కానీ 30 కాదు. ఈ ప్రపంచం నాశనం అయ్యేంత వరకు ఆయన గుర్తు చేసుకోవాలి. అలా బ్రతికాడు. అలా బ్రతికాడు. ఆయన ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? పరిశుద్ధుడిగా పవిత్రంగా బ్రతికాడు కాబట్టి. నువ్వు పాపిగా బ్రతికితే ఒక్కరోజే నేను మర్చిపోతారు. మర్చిపోకు, మర్చిపోవద్దు. నువ్వెంత పరిశుద్ధంగా బ్రతికితే నేను అన్ని రోజులు మర్చిపోరు మనుషులు. నువ్వెంత పాపం జీవితాన్ని బ్రతుకుతావు అంత త్వరగా మర్చిపోతారు.